బాబాయ్ నమస్తే. నమస్తే. ఏం చేస్తుంటారు? ఏదో వ్యాపారం, చిన్న చిన్న వ్యాపారం, వ్యవసాయం. వ్యవసాయం దండగా అన్న వ్యక్తి అధికారంలోకి వచ్చిన తర్వాత 18 నెలల్లో 16 విపత్తులు వచ్చినాయి. కరువు కాటకాలు కానీ, అధిక వర్షాలు కానీ. దీనివల్ల రైతులందరూ ఇబ్బంది పడుతున్నారనేది జగన్మోహన్ రెడ్డి స్ట్రైట్ స్టేట్మెంట్. దానికి ఏం చెబుతారు మరి మీరు? స్ట్రైట్ స్టేట్మెంట్ కావడానికి రైతులు ఇబ్బంది పడుతున్నారని అంటే ఆయన 5 సంవత్సరాలు పరిపాలన చేశాడు. 5 సంవత్సరాల పరిపాలన మరి ఆయన ఏం చేశాడు? అంతా మంచి చేశాడంటే అదే మంచి ఏం చేశాడు? రైతులకు మంచి మంచి ధరలు కల్పించాడంటే. ఏ పంటకు రేటు ఉంది? ఏ పంటకు రేటు ఉంది? నేను చెప్తున్నానండి, ఇది వర్షాధారం పంట. మనకి కాలువలు ఎప్పుడో వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. సరైన కాలువలు లేవు, నీటిపారుదల లేదు. వర్షం పడితేనేమో పంటలు వేస్తారు, వర్షం లేక కాలువలు వస్తేనేమో వేస్తారు. సరే పంట పండిస్తారు. పంట పండించిన తర్వాత ఏం గిట్టుబాటు ఉంటుంది? పోయిన సంవత్సరం మిరగాయలు పండితే ఎంత రేటు ఉంది? ఆయన టైంలోనేగా. ఆయన అధికారంలోకి వచ్చి 18 నెలలు అవుతుంది. ఈయన వచ్చి అధికారంలోకి 18 నెలలకు ముందు ఆయన టైంలో మిరగాయల రేటు ఎంత ఉంది? 25,000-30,000 ఉందంట కదా. ఉంది 25,000-30,000 చంద్రబాబు నాయుడు టైంలో కూడా 25,000-30,000 కూడా అమ్మింది. అది అప్ అండ్ డౌన్ ఆడుతూ ఉంటుంది. అది ఆయన గొప్పతనం కాదు, ఈయన గొప్పతనం కాదు. నేనేది ఈయన టైంలోనే తగ్గిపోయిందని చెప్పడం అది పొరపాటు. అది అంటే ఇప్పుడు ఒక మిర్చి దగ్గర నుంచి కాదు, అసలు అపరాల దగ్గర నుంచి అరటికాయ వరకు. అరటికాయ అయితే కేజీ 50 పైసలకు అమ్ముకుంటున్నారు. ప్రభుత్వం గుడ్డి గుర్రం పొల్లుతో అవుతుందా అంటున్నాడు కదా. మరి అవును, గుడ్డి గుర్రంగా మరి ఆయన టైంలో మరి ఎంత ఉంది? అయితే ఆయన టైంలో కూడా మరి చేశాడుగా, బాగానే చేశానని చెబుతున్నాడుగా. మరి ఆయన టైంలో కూడా లేదుగా. ఆయన టైంలో కూడా వ్యవసాయం అంత మాత్రంగానే వచ్చిందిగా. మరి దానికి ఎవరేం చెబుతారు? అది అచ్చంగా చంద్రబాబుని అంటాం. ఆ విషయంలో చంద్రబాబుని అంటాం తప్పు. అంటే రైతు వారీగా రైతు అంతా నష్టపోవటానికి కారణం చంద్రబాబు నాయుడు అనేది కరెక్ట్ కాదు. ఎందువల్ల అంటారు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నిజంగానే దండగా అన్నారు కాబట్టి రైతులను పట్టించుకోవట్లేదనే భావన. ఎందుకు పట్టించుకోవట్లేదు? పంటలకు గిట్టుబాటు రేటు ఇస్తున్నాడు. పంటకు రేటు రాకపోతే దాని మీద ఇన్సెంటివ్లు ఇస్తున్నాడు. ఇంకా ఆయన చేయిందేమో ఆయన చేయాల్సిన వాడికి చేస్తున్నాడు. కానీ వ్యవసాయానికి దక్కాల్సిన రీతిలో వ్యవసాయానికి దక్కట్లా. గౌరవం లేదు అసలు. వ్యవసాయదారుడికే గౌరవం లేదు. పైపెచ్చు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాటి మీద వేసే పన్నులు కానీ ఏదన్నా కానీ విపరీతంగా. ఇప్పుడు మనకి సెంట్రల్ గవర్నమెంట్ డబ్బు ఇస్తుంది. ఎంత ఇస్తుంది? ట్రిప్కి 2,000 6,000 ఇస్తుంది. డిఏపి కట్ట ఎంత అమ్ముతున్నారు? 2,000 అమ్మితే అది సరిపోయిద్దా? ఒక డిఏపి కట్ట 2,000 పెట్టి రైతు వ్యవసాయం చేస్తే లాసు రాక ఏమొచ్చింది? 2,000 అయింది. లాసు రాక ఏమొచ్చింది? ఇది నా వ్యక్తిగత అభిప్రాయము, జనం అభిప్రాయం. ఓకే, ఇక ప్రధానంగా చూసుకుంటే కనుక 18 నెలల పాలన గురించి మాట్లాడదాం. అసలు ఎలా ఉందంటారు ఈ 18 నెలల పాలన? 18 నెలల పరిపాలనలో ఒక రకంగా 18 నెలల పరిపాలనలో జగన్ పోతా 5 సంవత్సరాలు విధ్వంసం చేశాడు. అది అందరికీ తెలిసిన విషయం. చిన్నాడికి తెలుసు, పిల్లాడికి తెలుసు, విద్యార్థికి తెలుసు, బడుగు బలహీన అందరికీ తెలుసు. సరే ఈ అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చి వీళ్ళు కొంచెం దాన్ని గాడిలో పెట్టడానికి చంద్రబాబు చేయాల్సిందల్లా చేస్తున్నాడు. ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేస్తున్నాడు, మంత్రులకు దిశానిర్దేశం చేస్తున్నాడు. ఆయన చేయాల్సిందల్లా చేస్తున్నాడు. కొంతమంది ఎమ్మెల్యేలు చూస్తున్నారు, కొంతమంది ఎమ్మెల్యేలు మనకేముందలే, మనకేం పవర్స్ ఉండి అధికారులు మనకు లేదు కదా, మంత్రులు చూసుకుంటారులే అనే ఉద్దేశంతో పరిపాలన నడుస్తుంది. అంటే ఏం చేస్తున్నాడు? ఒక అరాచకాలు తప్పితే రాష్ట్రంలో అభివృద్ధి ఎక్కడ ఉందంటున్నారు కదండి. మరి ఏం అభివృద్ధి? ఏం అభివృద్ధి జరగట్లేదు. ఏం అభివృద్ధి కావాలంటే అడిగే వాళ్ళకి. అంటే అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే గంజాయిని నిర్మూలిస్తాము, అలాగే సంవత్సరంలోపు గుంటలన్నీ పూర్తి చేస్తాము, రోడ్లు రాష్ట్ర రాజధానిని భారీ ఎత్తున నిర్మిస్తాము అంటే ఇలాంటి హామీలన్నీ ఇచ్చి ఒక్క హామీ నెరవేర్చట్లేకపోతుంది అభివృద్ధి పరంగా అంటున్నారు. ఇప్పుడు 5,500 కోట్లు కట్టాలి. ఒక ఇన్స్టాల్మెంట్కి వచ్చి ఆయన చేసిపోయిన అప్పులు ప్రతి సంవత్సరం 5,500 కోట్లు వడ్డీ కానీ అసలు కానీ 5,500 కట్టాలి. ఆ 5,500 కట్టుకుంటా వీళ్ళకి జీతాలు ఇచ్చుకుంటా సంక్షేమ పథకాలు అమలు చేసుకుంటా తోచినంత వాటికి ఎంతో కొంత అభివృద్ధి చేస్తున్నాడు. కానీ పూర్తి స్థాయిలో మాత్రం జరగట్లా. అది మాత్రం వాస్తవం. అది అంటే ప్రజలు అనుకున్నంత స్థాయిలో జరగట్లేదంట. పరిపాలన అది అభివృద్ధి అనేది అనుకున్నంత స్థాయిలో జరగట్లా. అది అంత ఒప్పుకోవాల్సిందే. మన నియోజకవర్గంలో అయితే మాత్రం అది నా వ్యక్తిగత అభిప్రాయం. మరి సంక్షేమ పథకాల రూపంలో ఎలా ఉన్నాయంటే? సంక్షేమ పథకాలు ఆయన ఉన్నంత వాటికి బాగానే వచ్చాడు. ఇప్పుడు 4,000 ఉన్నదాన్ని 3,000 ఉన్నదాన్ని 4,000 చేశాడు. అన్నిటికీ పెంచుకుంటూ పోయాడు. నెల
కరెక్ట్గా టయానికి ఇస్తున్నాడు. మరి అప్పుడు ఇదే పెంచిన ఆయన ఇవ్వలేకపోయాడుగా. ఇచ్చాడు కదా 3,000 ఇచ్చాడు. ఎక్కడిచ్చాడు? ఒకసారి 5 రోజుల తర్వాత ఇచ్చాడు, ఒక రోజు 10 రోజుల తర్వాత ఇచ్చాడు. బొగ్గన రాజేంద్ర ప్రసాద్ అప్పుడు ఆర్థిక మంత్రిగా ఉంటే 15 రోజులు ఢిల్లీలోనే ఉండేవాడు అప్పుల కోసం. ఆయన తీసుకొస్తేనే ఏడు పెన్షన్లు ఇచ్చేవారు. ఇలా పరిస్థితి లేదుగా. ఇప్పుడు మరి ఓవరాల్గా చూసుకుంటే కనుక గడిచిన 5 సంవత్సరాల పాలనకి 18 నెలల పాలనకి మీరు గమనించిన ప్రధానమైన తేడాలు ఏమున్నాయంటారు? పరిపాలన తేడా 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 చాలా ఉంది. ఏంటంటారు? తేడా చాలా ఉంది. ఇప్పుడు ఇలా ఆత్మగౌరవంగా జనాలు బతుకుతున్నారు, అంతవరకు ఒప్పుకోవాలి. లేదంటారా? ఎక్కడుంది? ఎప్పుడు ఏ రేత్రి ఎప్పుడు ఎవడు వస్తాడో, ఏ పోలీసు వస్తాడో, ఎవడు లేకెళ్తాడో, ఎవడిని జైలు వేస్తారో, ఏ స్టేషన్లో పెడతారో దిక్కు లేకుండా ఉంది ఆ రోజుల్లో. ఇప్పుడు అంటున్నారు ఇప్పుడు అసలు రెడ్ బుక్ పెట్టుకొని మమ్మల్ని అందరూ వెనకమాలించుకో. రెడ్ బుక్ పెట్టుకుంటే ఈ పాటికి మొత్తాన్ని ఒక్కడ కూడా బయట ఉండేవాడు కాదు, ఒక్కడ కూడా బయట ఉండాల్సినాడు కాదు. ఇప్పుడు మెయిన్ కేసులు ఉండాలనే తీసుకెళ్ళి వేయలేకపోతున్నారని మేము అంటున్నాం. మేము కూడా మా గవర్నమెంట్ మీద మేము కూడా అంటున్నాం. ఇప్పుడు వాళ్ళు ఎన్ని అరాచకాలు చేశారో అంతమందిని చంద్రబాబు నాయుడిని తీసుకెళ్ళి 59 రోజులు జైల్లో పెట్టారుగా. మరి ఎందుకని వాళ్ళందరూ ఎందుకు తీసుకెళ్ళలేకపోయాడు? అరెస్ట్ చేస్తున్నారు కండి. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కానీ భాస్కర్ రెడ్డి దేంట్లో అరెస్ట్ చేశారు? ఆయన లిక్కర్ కేసులో అరెస్ట్ చేశారు. అవన్నీ అక్రమ కేసులు అంటారు. అక్రమ కేసులు ఎవరన్నారు? అది కోర్టు చెప్పాలా, అది కోర్టు చెప్పాలి, నువ్వు నేను కాదు చెప్పేది. రెడ్ బుక్ వల్లే వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు. పెద్దిరెడ్డి మీద కేసులు కూడా చంద్రబాబు నాయుడు కొట్టాడని పెద్దిరెడ్డి మీద కక్ష రెడ్ బుక్ అనేది కనుక అమలు చేస్తే ఒక మోహన్ వంశీ అనేవాడు అసలు బయటకు వచ్చేవాడు కాదు, అసలు వల్లభనేని ఉంచేవాడు అసలు బయటకు వచ్చేవాడు కాదు. అది ఏది మామూలుగా అది రెడ్ బుక్ కనుక పెట్టుకుంటే ఇప్పుడు మళ్ళీ మామూలుగా కొడాలి నాని ఇంతవరకు ఆయన అరెస్ట్ చేయలేకపోతున్నారు. ఎందుకు చేయట్లేదని మేమే ప్రశ్నిస్తున్నాం. ఏముంది అది రెడ్ బుక్ భయపడలేదు, గుండె ఆపరేషన్ చేయించుకున్న రెస్ట్ తీసుకుని ఇంకొక 6 నెలల్లో వస్తాను యుద్ధం చేస్తాను అంటున్నాడు. 6 నెలలు ఎప్పటి నుంచో సంవత్సరం నుంచి యుద్ధం చేస్తానే ఉన్నాడు. ఆయన ఎక్కడికి పోలా, ఆయన ఇప్పుడు మామూలుగానే తిరుగుతున్నాడు, మామూలుగానే పెళ్ళిళ్ళు ఫంక్షన్లకు అన్నిటికీ పోతున్నాడు. ఆయన వీళ్ళు ఏం చేయలేకపోతున్నారుగా. రెడ్ బుక్ ఇంకేడుంది రెడ్ బుక్? ఎందుకని రెడ్ బుక్ పేరు చెప్పి అంబటి రాంబాబు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ పదే ఏదో ఒక ఐపు తీసుకురావాలా, జనాలు ఐపు తీసుకురావాలా. జనాలు ప్రతిపక్షాలు అంటే మరి ఏదో ఒకటి చెప్పాలా, వాళ్ళ కార్యకర్తలకు వాళ్ళు ఏదో ఒకటి చెప్పాలా. మరి ఓవరాల్గా చూసుకుంటే కనుక నేను అధికారంలోకి వస్తున్నాను 29లో నేను వస్తే 2.0 చూపిస్తాను అంటున్నాడు కదా జగన్మోహన్. అది చెప్పుకోవడంలో తప్పు లేదండి, ఎవరికి వాళ్ళే చెప్పుకుంటాం. 2014లో కూటమి ప్రభుత్వం వచ్చినప్పుడు మనం అధికారంలోకి వచ్చాం. 2019 దాకా మనమే అధికారంలో ఉన్నాం. 2019లో కూడా మనమే వస్తామని చెబుతున్నాం, చెప్పాం, కానీ రాలేకపోయాం. వాళ్ళు వచ్చారు. ఇవాళ ఆయన చెప్పుకోవడంలో తప్పు లేదు. నేను వస్తే రప్పరప్పనే అంటున్నాడు. సరే రఫరఫా పెడతాడో బఫ ఆడిస్తాడో అది జనాలు తేలుతారు. అది నువ్వు నేను కాదు తేల్చేది. రఫరఫా అంటే సరిపోయిందా? రఫరఫా అంటే అది రఫరఫా అంటే అట్లా కాదుగా. రఫరఫా అంటే సరే మీరు చెప్పుకునేది మీరు చెప్పుకోండి, ఇదిగో మేము ఇది వస్తే మేము ఇది చేస్తాం, మేము అది చేస్తాం చెప్పుకోవాలి. అంతేగాని మేము రఫరఫా ఆడిస్తామంటే ఓట్లు వేస్తారండి, మేము వచ్చి మిమ్మల్ని నరుకుతాం పొడుస్తామంటే ఓట్లు వేస్తారా? ఆ రోజులు పోయినాయి. మరి ఎందుకని వాళ్ళకి ఆ మాత్రం కూడా తెలియదు? 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఎందుకు తెలీదు? అది డబ్బు ఇచ్చలివిడిగా ఉంది. కట్ల డబ్బు మూలుగుతుంది అక్కడ. అవి మాట్లాడితే డబ్బులు పంపిస్తున్నారు. ఇవాళ జగన్ రెడ్డిని కాపాడుతుంది ఎవరండి మీరు చెప్పండి? డబ్బే అంటారు. డబ్బే. ఈ డబ్బు మూటలు తీసుకెళ్ళి ఆడ పడేస్తున్నారు. ఆ కేసులు బయట 12 సంవత్సరాలు బెయిల్ మీద ఉండి ఇంతవరకు కోర్టుకు బానాడు ఎవడన్నా ఈ ప్రపంచంలో ఎవడన్నా ఉన్నాడా? అది ఎవరు? దాని కారకులు ఎవరు? పరిపాలకులు కాదా? అంటే ఇప్పుడు ఓవరాల్గా ఏం చెబుతారు? మరి జగన్మోహన్ రెడ్డి అయితే 29లో వచ్చే అవకాశం ఉందంటారా లేదంటారా? ఎట్టి పరిస్థితుల్లో రాడు.